విశాఖలో అనాదిగా మారిన ఆల్ ఎబిలిటీస్ పార్క్. 3.5 కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా? ఒకప్పుడు రంగుల ప్రపంచం, ఇప్పుడు దుమ్ములమయం. ఆదాయం లేదని వదిలేశారా అంటున్న విశాఖ వాసులు. ఇప్పుడు మేము చూపించే చిత్రాలను గమనిస్తే ఈ పార్కు ఏ స్థితిలో ఉందో మీకు అర్థమవుతుంది. ప్రారంభంలో పచ్చదనంతో ఆకర్షించిన పార్కు నేడు దుమ్ము ధూళి కమ్ముకుంది. విశాఖపట్నం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆ ఆహ్లాదకరమైన సాగర తీరం. సాయంత్రం అయిందంటే చాలు, ఉరుకులు పరుగులు జీవితం నుండి కాస్త ఉపశమనం కోసం నగరవాసులు తమ చిన్నారులతో కలిసి ఆర్కే బీచ్ రోడ్డుకు క్యూ కడుతుంటారు. అలా బీచ్ కు వచ్చే చిన్నారుల కోసం, ముఖ్యంగా శారీరక లోపాలను సైతం లెక్క చేయకుండా ఆడుకోవాలని తప్పించే దివ్యాంగులైన పిల్లల కోసం జీవీఎంసీ ఒక అద్భుతమైన బహుమతిని ఇచ్చింది. అదే ఆల్ ఎబిలిటీస్ పార్క్. ప్రారంభించిన కొత్తలో రంగురంగుల బొమ్మలతో కలకల్లాడిన ఆ పార్కు ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా మారింది. విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో వైఎంసీఏకి సరిగ్గా ఎదురుగా వెళ్తున్నప్పుడు ఒక అందమైన పార్కు మనకు స్వాగతం పలుకుతుంది. సుమారు 2156 చదరపు మీటర్ల సువిశాల విస్తీర్ణంలో ఏకంగా 3.5 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో జీవీఎంసీ ఈ పార్కును ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఈ పార్కు ఒక ప్రత్యేకత ఉంది. ఇది కేవలం సాధారణ పిల్లల కోసం మాత్రమే కాదు, వెనికిడి లోపం ఉన్నవారికి, అందులకు మరియు ఇతర శారీరక దివ్యాంగులైన చిన్నారులు కూడా ఎంతో సురక్షితంగా ఆడుకునేలా, వారికి ఆకర్షణీయమైన వాతావరణాన్ని అందించేలా దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇక్కడ ఉన్న ఆట సామాగ్రి అంతా ఆషామాషిగా కొన్నవి కావు. ప్రత్యేకంగా సింగపూర్ దేశం నుండి వీటిని దిగుమతి చేసుకున్నారు. సముద్ర తీరంలో ఉన్న తుప్పు పట్టకుండా, పాడవకుండా ఉండేందుకు ఈ బొమ్మలను, స్వింగ్స్ ను, ర్యాంపులను ఎక్కువ భాగం నాణ్యమైన రబ్బరుతో తయారు చేయించారు. ఇంతటి ఉన్నతమైన ఆశయంతో అత్యుత్తమ ప్రమాణాలతో నిర్మించిన ఈ పార్క్ ప్రారంభంలో ఎంతో మంది తల్లిదండ్రుల మన్ననలు పొందింది. గతం ఘనంగానే ఉన్న వర్తమానం మాత్రం చాలా శోచనీయంగా ఉంది. ఒక పార్కును నిర్మించేశాం, రిబ్బన్ కట్ చేసేసాం, ఇక మా పని అయిపోయింది అని అధికారులు చేతులు దులుపుకున్నారేమో అన్నట్లుగా ఉంది ఇక్కడి పరిస్థితి. ఇప్పుడు ఆ పార్క్ తీరు పూర్తిగా మారిపోయింది. కోట్లు ఖర్చు పెట్టిన పార్కులో మెయింటెనెన్స్ అన్న పదమే మచ్చుకైనా కనిపించడం లేదు. అంతేకాదు, ఈ పార్క్ వరల్డ్ స్మార్ట్ సిటీస్ అవార్డు 2020 లివింగ్ అండ్ ఇన్క్లూజన్ కేటగిరీ తుది జాబితాలో నిలిచింది. కనీసం ఆ పేరు నిలవడానికైనా సరే అధికారులు శ్రమించడం లేదు. ఆడుకోవడానికి పిల్లలు, వారిని తీసుకొని పెద్దలు వస్తున్నప్పటికీ లోపల పరిస్థితులు చూసి పెదవి విరుస్తున్నారు. పార్క్ లో ఒకప్పుడు కలకల్లాడిన పచ్చదనం ఇప్పుడు పూర్తిగా కనుమరుగయింది. మొక్కలకు కనీసం నీళ్లు పోసే నాదుడు కూడా కరువయ్యాడు. చెట్లు ఎండిపోతున్నాయి. సింగపూర్ నుండి తెప్పించిన రంగురంగుల ఆట సామాగ్రి మొత్తం దుమ్ము ధూళితో నిండిపోయి దయనీయ స్థితిలో దర్శనమిస్తుంది. నమస్తే అండి, నా పేరు హరీష్. ఇక్కడ మన వైజాగ్ టూరిజం ఎలా ఉంటుందంటే లక్షల్లో జనాలు ప్రతిరోజు మనం చూస్తూ ఉంటాం. వైజాగ్ బీచ్ అనేది విశాఖపట్నంకి ఒక ప్రత్యేకత. ఈ బీచ్కి వచ్చి ప్రతి వాళ్ళు కూడాను వాళ్ళ పిల్లలతో వచ్చేటప్పుడు ఇక్కడ పిల్లలు సరదాగా ఆడుకుంటారని చెప్పి తీసుకొస్తారు. ఒకప్పుడు వైజాగ్ బీచ్కి వస్తే చక్కగా చిల్డ్రన్స్ ఆడుకోవడానికి మంచి మంచి పార్క్స్ ఉండే, పార్క్స్ లో మంచి ఎక్విప్మెంట్స్ ఉండే, చాలా అద్భుతంగా ఉండేది. కానీ ఇక్కడ ఆల్ ఎబిలిటీస్ పార్క్ అని ఒక చిల్డ్రన్ పార్క్ ఉంది. ఈ పార్క్ ఒక 5 ఏళ్ల క్రితంకి ఇప్పటికి చాలా ఘోరంగా మారిపోయింది. పిల్లలు ఆడుకోవడానికి ఎటువంటి ఫెసిలిటీ లేదు, అసలు మెయింటెనెన్స్ లేదు. ఇదేదో పెద్ద అడవిలాగా మారిపోయి చాలా భయంకరంగా ఉంది. ఇలాంటి కొంచెం ప్రభుత్వం దృష్టి పెడితే పబ్లిక్ ఇంకొంచెం సంతోషాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. పిల్లల్ని పట్టుకుని వచ్చిన పేరెంట్స్ ఎంతసేపు అని వాళ్ళు బీచ్లో వాళ్ళని ఆడించగలరు. ఇలాంటి పార్కులు తీసుకొస్తే పిల్లలకి ఎంతో
మానసిక విలాసం జరుగుతుంది కదా వికాసం. ఫారిన్ కంట్రీస్ లో పిల్లల మీద ఫస్ట్ ప్రయారిటీ పెడితే మన ఇండియాలో ఓటు హక్కు లేదని చెప్పి పిల్లల్ని వెనక ఎక్కడో పెడతారు. లేకపోతే మొత్తం ఎప్పుడు ఏదైనా ఫంక్షన్ ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతుంది అని అంటే ఎంతసేపు గోడలకు వేసిన దాని మీద రంగులేసి ₹1,00,00,000 ఖర్చు పెడతారు. కానీ ₹1,00,00,000 కనీసం ఖర్చు పెట్టినా, కనీసం 50 లక్షలు ఖర్చు పెట్టినా ఈ చిల్డ్రన్ పార్క్ ఎంతో ఉపయోగపడుతుంది పబ్లిక్ కి. కనీసం ప్రభుత్వం ఈ జీవీఎంసీ ఇటువంటి వాళ్ళంతా దృష్టి పెట్టి కనీసం ఈ పార్క్ మీద కనీసం దృష్టి పెట్టండి. ఈ పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా ఉపయోగపడుతుంది. కనీసం ఈ చివరి ఎక్కడ ఒక్క చిల్డ్రన్ పార్క్ సరైనది లేదు. సో ఉన్న ఒక్కదాన్ని కూడా కొంచెం బాగు చేయాలని కోరుకుంటున్నాం. ఈ పార్క్కి వచ్చే పిల్లలు ఏ ఆట వస్తువు మీద ఆడుకుందామన్నా వాటికి ఉన్న ధూళి చూసి తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. ఎంతో పకడ్బందీగా ఏర్పాటు చేసిన ఆట సామాగ్రి ఇప్పటికే అక్కడక్కడ దెబ్బతిన్నాయి. పర్యవేక్షించేవారు లేకపోవడంతో పాడైన బొమ్మలు పిల్లలకు ప్రమాదకరంగా మారుతున్నాయి. దీంతో ఇక్కడకు వచ్చే సందర్శకుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. దీని వెనుక ఒక ఆసక్తికరమైన చర్చ నగరవాసుల్లో జరుగుతుంది. ఈ ఆల్ ఎబిలిటీస్ పార్క్ లో ప్రవేశం ఉచితం. అంటే దీని ద్వారా జీవీఎంసీకి ఎలాంటి ఆదాయం, టికెట్ డబ్బులు రావు. కేవలం ఆదాయం రావడం లేదు అన్న ఒకే ఒక కారణంతోనే జీవీఎంసీ అధికారులు ఈ పార్క్ నిర్వహణను గాలికి వదిలేశారా అన్న ప్రశ్నలు నిత్యం ఇక్కడికి వచ్చే సందర్శకుల నుండి బలంగా వినిపిస్తున్నాయి. ఇది విశాఖ ఆల్ ఎబిలిటీస్ పార్క్ ప్రస్తుత దుస్థితి. ప్రారంభోత్సవాల సమయంలో ఉండే హడావిడి ఆ తరువాత నిర్వహణలో ఎందుకు ఉండదో అధికారులకే తెలియాలి. ప్రజల పన్నుల రూపంలో వసూలు చేసిన ₹3.5 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ఈ పార్కు ఇలాంటి నిర్లక్ష్యానికి గురికావడం నిజంగా బాధాకరం. అధికారుల తీరు ఇదే విధంగా కొనసాగితే అతి త్వరలోనే ఈ పార్కు పూర్తిగా కనుమరుగవడం ఖాయం. ఇప్పటికే దెబ్బతిన్న ఆట సామాగ్రిని వెంటనే రిపేర్ చేయించకపోతే మిగిలినవి కూడా పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంది. ఆదాయం వస్తుందా లేదా అన్నది కాదు, దివ్యాంగులైన చిన్నారులకు ఒక సురక్షితమైన ఆహ్లాదాన్ని అందించాలన్న ప్రాథమిక లక్ష్యాన్ని అధికారులు గుర్తించుకోవాలి. ఇప్పటికైనా జీవీఎంసీ ఉన్నతాధికారులు నిద్రవీడి ఈ పార్కును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా ఒక ప్రత్యేక సిబ్బందిని నియమించాలి. చిన్నారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆడుకునేలా తిరిగి ఈ పార్కుకు పూర్వ వైభవం తీసుకురావాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.